స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచిలో బర్గర్ తింటున్నా వంటూ ఇంటిమేషన్ పాలకడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకు నుండుంటావని క్యాల్కులేషన్ ఘనగోపుర భవంతిలో జనజీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడడం అనుకుంటా నీ ఇంటెన్షన్ Sorry. Idiot. Can you see? ఎవరో ఒక వనితామణిని నువ్వేమో ననుకొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికి దొరకని దొరసాని దరికొచ్చేదెప్పుడు అంటున్నా మీ బావ రఘువీరమ్మా మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్ లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతున్నావు. ఏమైంది? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య, ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా ఎంతో మోజుపడ్డాను ఘోర, కానీ దాన్ని ముట్టుకోవడం కూడా కుదరలేదు. తాకపోతే ఎవడో నా తల నరికేస్తున్నట్టయింది. పిచ్చెక్కిపోతోంది ఘోర. ఈ చేతులతో చంపేయాలన్న కసి, గుండెల్లో ఏదో తెలియని పగ. మా ఇద్దరి మధ్యలో వస్తున్నదెవరు? నాకు సమాధానం కావాలి ఘోర. ఈ ఘోర దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. కామ ప్రేరణ ఈనాటిది కాదు, 4 శతాబ్దాల నాటి తీరని వాంఛ.
400 కిందట ఇదే ఉదయఘట్కి సేనాధిపతివి నువ్వు. ఇదే నీ గత జన్మ చరిత్ర. 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా? నమ్మబుద్ధి కావడం లేదు. కూడా అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయఘట్ చరిత్ర. అప్పటి యువరాణి మిత్రవింద చిత్రం గుర్తుపట్టావా? తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది. ఆ మదోన్మాదమే తన కోసం నిన్ను ఏవైనా చెయ్యడానికి ఉసికొలుపుతోంది. మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. వాడు బతికొండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. తను నీ సొంతం కావాలంటే వాడంతం చూడాలి. మోహన్ తెలియట్లేదు ఘోర. వీడిప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే మీరిద్దరూ పుట్టారో ఆమె మూలంగానే మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మలాగే తన కోసం మళ్ళీ మీ పోరాటం మొదలవుతుంది. వాడిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. సలీం భాయ్ దో చాయ్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగరైనా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఉంచుకోవాలంటారు. బావా, నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రేయ్, గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబ్బా. ఓ, 2 ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి గాని ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద, దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్ లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయేంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోచ్చు. రే, నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీరా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగు రంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే, ఈ గెటప్ లో ఈడు ఎలా ఉన్నాడ్రా? నువ్వేదో ఫిక్స్ అయ్యారంటా చెప్పే. 5 స్టార్ హోటల్లో టిప్ కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళ లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో, ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీ అవుతుంది.
ఫోన్ మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. హుకుం, ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తులు నేను కనిపించట్లేదు హుకుం. మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకూడదు. ఎలా ఉంది? తన పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యవ్వ. చంపే. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా ఇలాగా ఇలా పడిపోరా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే. ఎంత పొగరు చూడవాడికి. అబ్బా వదిలేవే. వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో, మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ ఏం పర్లేదులేండి, హాయి ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇది ట్విస్టే. ఏంటి హిందూ కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. ఈ కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతారులేండి. కార్ డ్రైవ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదండి. హాయ్ ఇందు.